ఫ్రెండ్స్ మళ్ళీ మనము రియల్మీ నుంచి ఒక బెస్ట్ బడ్జెట్ ఫోన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. రియల్మీ నార్జో 8X ఇది మనకి అఫీషియల్గా 11th ఏప్రిల్ 6 PM అయితే లాంచ్ అవుతుంది. ఇంకో గుడ్ న్యూస్ ఏమంటే ఈ మొబైల్ నుంచి మనకి 11,999కి వస్తుందంట. అప్రాక్సిమేట్గా 12,000 అనుకోండి. ఇంకా మీరు బ్యాంక్ అవర్స్ కానీ ఏమైనా కూపన్ యూజ్ చేస్తే ఒక 1,000 వరకు అయితే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకి ఈ మొబైల్ మెయిన్ హైలైట్స్ ఏమంటే 3 ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఒకటే డ్యూరబిలిటీ అండ్ బ్యాటరీ బ్యాకప్ అండ్ ప్రాసెసర్ అనమాట. ఈ 3 ఫీచర్స్ కొంచెం నాకు అయితే అట్రాక్ట్ చేస్తాయని చెప్పవచ్చు. మేజర్గా బడ్జెట్ యూజర్స్ని మెయిన్లో పెట్టుకొని ఈ మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు అనమాట. ఇదైతే ఖచ్చితంగా తెలుస్తుంది ఈ మొబైల్ చూస్తుండే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఇక మనము ఈ రియల్మీ నార్జో 8X గురించి ఫుల్ స్పెక్స్ అన్ని కూడా తెలుసుకుందాం అనమాట. ఏమేమి హైలైట్స్ ఉన్నాయి, ఏమేమి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. మేజర్గా మనకి ఇది 2 కలర్స్ రాబోతుంది. ఒకటైతే డీప్ పొజిషన్, అలాగే సన్లైట్ గోల్డ్ అయితే చెప్తున్నారు. ఈ 2 కలర్స్ మనకైతే అవైలబుల్ ఉన్నాయన్నమాట. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టు ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది అనమాట. ఈ సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి స్టీరియో స్పీకర్స్ రాదనమాట. వస్తుంది అనుకున్నారా, ఒక లౌడ్ స్పీకర్ మాత్రం ఉంటుంది. ఇంకోటి ఏమంటే ఇందులో మనకి హైరియస్ ఆడియో సపోర్ట్ ఉంది. అప్ టు 200% అయితే మనకి ఇందులో వాల్యూమ్ అయితే బూస్ట్ చేస్తున్నాం చెప్తున్నారు. 200 అంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. అలాగే మనకి సైడ్ మోటర్ ఫింగర్ ప్రింట్ అయితే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే మనకి మిల్టీగేజ్ స్టాండర్డ్ రాబోతుంది అనమాట. ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా అయితే సర్వే అవ్వగలని చెప్తున్నారు. అలాగే మనకి IP68 అండ్ 69 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. అప్ టు 30 minutes వరకు ఈ వాటర్ రేటింగ్ సపోర్ట్ చేయగలదు. ఇదే మెయిన్ హైలైట్ ఈ మొబైల్ చెప్పాలంటే. IP రేటింగ్ అనేది మేజర్గా మనకి బడ్జెట్ మొబైల్స్లో IP రేటింగ్ అనేది మేజర్గా ఫోకస్ చేయరు. అలాగే మనకి థిక్నెస్ విషయానికి వచ్చినట్టు ఇది మనకి 7.94 mm థిక్నెస్ ఉంటుంది అనమాట. కొంచెం సన్నగా అనుకోండి, అంటే మరీ అంత ఎక్కువ ఉండదు, మరీ అంత చిన్నగా ఉండదు, ఒక మీడియం అని చెప్పచ్చు. అలాగే మనకి 187 grams అయితే వెయిట్ ఉందన్నమాట. చాలా సూపర్ లైట్ వెయిట్ అని చెప్పవచ్చు. పట్టుకునే ఫీలింగ్ కూడా ఎక్కడ ఉండదు. అలాగే డిజైన్ విషయానికి వచ్చినట్టయితే ఈసారి డిజైన్లో చాలా వరకు అయితే చేంజ్ చేశారనమాట. అలాగే మన డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 6.78 inches IPS LCD డిస్ప్లే రాబోతుంది. ఇది మనకి ఆర్మర్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారనమాట. చాలా బాగుంటుంది మనకి ప్రొటెక్షన్ కూడా. మన రఫ్ కండిషన్స్లో కూడా ఈ గ్లాస్ అనేది ప్రొటెక్టబుల్ ఉంటుంది అనమాట. అలాగే మనకి 120 Hz అయితే రిఫ్రెష్ రేట్ అయితే పెట్టారని చెప్పొచ్చు. అలాగే మనకి 950 nits అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది అనమాట. అంటే మనకి ఇండోర్ కానీ అవుట్డోర్లో కానీ ఇలాంటి కండిషన్స్లో ఈ బ్రైట్నెస్ అనేది సరిపోతుంది అనమాట. అలాగే మనకి వైమాన్ సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ అన్ని కూడా మనం HD క్వాలిటీ చూసుకోవచ్చు. అలాగే మనకి కొన్ని డిస్ప్లే ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ చూసినట్టయితే ఐ కాంటాక్ట్ మోడ్ అవుతుంది. ఎక్కువసేపు మొబైల్ యూజ్ చేస్తే మనకి బ్రైట్నెస్ ఇబ్బంది లేకుండా ఐ కాంటాక్ట్ మోడ్ ఫీచర్ అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఫీచర్ చూసినట్టయితే సన్లైట్ స్క్రీన్ అయితే చెప్తున్నారు అనమాట. అలాగే సన్లైట్ ఏ విధంగా ఉండాలి బ్రైట్నెస్, ఆ విధంగా సన్లైట్ స్క్రీన్ అయితే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది అని చెప్పచ్చు. ఈ ఫీచర్ మనకి డార్క్ మోడ్, వైట్ మోడ్ ఫీచర్ ఉంది అనమాట. మేజర్గా మనకి అన్ని మొబైల్స్ చూస్తూ ఉంటాం ఈ ఫీచర్ అనేది. అలాగే మనకి బెడ్ టైమ్ మోడ్ ఉంది. మేజర్గా ఈ బెడ్ టైమ్ మోడ్ అనేది కొన్ని సందర్భాలు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టు మనకి MediaTek Dimensity 6400 ప్రాసెసర్ రాబోతుంది. ఇది మనకి 6 nm బిల్డమ్ ప్రాసెసర్ అనమాట. మనకి అడ్వాన్స్ ప్రాసెసర్ అని చెప్పవచ్చు. ఇందులో మనకి 8 cores అయితే ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. 8 cores అంటే పర్లేదు, మనకి ప్రాసెసర్ కూడా కొంచెం బెటర్గా హ్యాండిల్ చేయగలదు. ఇది కూడా మనకి అడ్వాన్స్ ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు అనమాట, 8 cores అనేది. అలాగే మనకి LPDDR4X ఉంటుంది. UFS 3.1 మీద రాబోతుంది అనమాట. అలాగే మనకి Android 15 రాబోతుంది అనమాట. మనకి రియల్మీ UI 6.0 కస్టమైజ్ రాబోతుంది. రీసెంట్ మనకి UI 6.0లో చాలా వరకు అయితే చేంజెస్ జరిగాయి అనమాట. అలాగే మన ఏ ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఫస్ట్ ఏ ఫీచర్ వచ్చినట్టయితే ఫ్రీ కాల్ అయితే చెప్తున్నారు అనమాట. అంటే మన మొబైల్లో నెట్వర్క్ లేకపోయినా కూడా మనకి నియర్ బై ఏ పర్సన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రీగా అయితే కాల్ చేసుకోవచ్చు అనమాట. అంటే స్మార్ట్ సిగ్నల్ అడ్జస్ట్ అయితే చెప్తున్నారు. 10% దాకా మనకి నెట్వర్క్ అనేది కొంచెం బూస్ట్ ఉంటుందని చెప్పవచ్చు ఈ ఫీచర్ వల్ల. చాలా బాగున్నాయి. మనకి ఏ ఫీచర్స్ కూడా కొంచెం అయితే అడ్వాన్స్ పెట్టారని చెప్పచ్చు. అలాగే మనకి ఇంకా కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. బట్ పనిచేసేదేమో 2 కెమెరాస్. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా చూసినట్టయితే 50 MP ఇచ్చారు అనమాట. ఇందులో మనకి వాయిస్ సపోర్ట్ లేదు, బట్ PDF సపోర్ట్ ఉంది అనమాట. పేస్ డిటెక్షన్, ఆటో ఫోకస్ మనకి పర్లేదు. మన ఫొటోస్ కూడా చాలా డీటెయిల్గా క్యాప్చర్ చేయగలదు. అంటే మనకి ఒక VVID ఎలా ఫోటో ఉంటుందో అలాంటి ఫొటోస్ ఇది క్యాప్చర్ చేయగలదు అనమాట. మనం రియర్ కెమెరా యూజ్ చేసుకొని 1080p 60 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. పర్లేదు, మనకి వీడియో క్వాలిటీ కూడా కొంచెం బెటర్ ఉంటుంది. అలాగే సెకండరీ కెమెరా విషయానికి చూసినట్టయితే మనకి ఇక్కడ 2 MP డెప్త్ కెమెరా ఇచ్చారనమాట. అలాగే మనకి ఇక్కడ పోర్ట్రేట్ షాట్స్ కూడా కొంచెం క్లియర్గా డీటెయిల్గా వస్తాయని చెప్తున్నారు అనమాట. అలాగే మనకి రేర్ కెమెరాలో AI క్లియర్ ఫేస్ అనే ఒక ఫీచర్ ఉందన్నమాట. ఇది ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్ మన ఫేస్ని క్లియర్గా చేస్తుంది అనమాట. అంటే ఒక సూపర్ ఫోటోగా చేస్తుందని చెప్పచ్చు ఈ ఫీచర్ అనేది. అలాగే మన ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టు 16 MP పెట్టారని చెప్తున్నారు. ఇది రూమర్స్ ప్రకారమే, బట్ మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా అయితే మెన్షన్ చేయలేదు. 16 MP అయినా పర్లేదు అనమాట. ఒక డీసెంట్ ఫోటోస్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకుని 1080p 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చినట్టు ఇందులో మనకి 6000 mAh బ్యాటరీ పెట్టారనమాట. చాలా లాంగెస్ట్ బ్యాటరీ అని చెప్పచ్చు. ఈజీగా మనకి 2 days వరకు అయితే వాడుకోవాలని చెప్తున్నారు. మనకి బ్యాటరీ 4 years వరకు హెల్త్గా ఉంటుందని చెప్తున్నారు అనమాట. అలాగే మనకి 45 hours అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. ఈజీగా 1 hour 20 minutes అయితే పడుతుంది అని చెప్పచ్చు ఫుల్ చేయడానికి. ఇక్కడ ఛార్జింగ్ విషయంలో వీళ్ళు మెయిన్ హైలైట్ చేసిందామంటే మనకి ఇక్కడ 10 minutes ఛార్జ్ చేస్తే 2 hours అయితే గేమ్స్ ఆడుకోవాలని చెప్తున్నారు అనమాట. ఈ మొబైల్లో ప్లస్ పాయింట్స్ ఏమన్నా ఫస్ట్ చెప్పాల్సింది మనకి IP రేటింగ్ అండ్ బ్యాటరీ బ్యాకప్ అని చెప్పవచ్చు. ఈ 2 ఫీచర్స్ మాత్రమే వేరే లెవెల్లో ఉన్నాయన్నమాట. ఈ 2 ఫీచర్స్ చూసి చాలా మంది ఈ మొబైల్ అయితే చూస్ చేసుకుంటారు అనుకుంటున్నా. మనకి బడ్జెట్ యూజర్స్ అనేది ఎట్లా పడితే అటు యూజ్ చేస్తుంటారు కాబట్టి మెయిన్గా మనకి IP రేటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. బడ్జెట్ యూజర్స్కి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఉంటే వాళ్ళు యూజ్ చేసేదానికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. కాబట్టి ఈ 2 ఫీచర్స్ కొంచెం బాగున్నాయి అనమాట. ఇది గైస్ ఇవాళ వీడియో అయితే.